ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి కడుపు నిండా భోజనం పెడుతుంది ఆర్యవైశ్య ట్రస్ట్ 365 రోజులు అన్నదానం చేయాలనే సంకల్పానికి శ్రీకారం చుట్టారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనం అందించేందుకు ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. 20 మందితో ఏర్పడిన ట్రస్టులో ప్రస్తుతం 170 మందికి పైగా సభ్యులు ఉన్నారని ట్రస్ట్ చైర్మన్ చందా శ్రీనివాస్ తెలిపారు. ప్రతి సభ్యుడి నుంచి 5,000 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటున్నారని అన్నారు. ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో వారము 4 రోజులు రోజుకు 100 నుంచి 125 మందికి భోజనం పెడుతున్నామని అన్నారు. 365 రోజులు అన్నదానం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. 78 రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, అలాగే సభ్యత్వం తీసుకుని ఆర్యవైశ్యుల్లో ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల సందర్భంగా ట్రస్టుకు 5,000 రూపాయలు చెల్లిస్తే వారి పేరిట కూడా అన్నదానంతో పాటు అరటి పండ్లు ఏదైనా స్వీట్ ఇచ్చి ఈ మహాకార్యాన్ని ముందుకు నడిపిస్తున్నామన్నారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత రేకుల షెడ్డులోని అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. 2 వారాల కూరలు, సాంబారు, చట్నీ, మజ్జిగ, అరటి పండ్లతో భోజనం పెడుతున్నారు. ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు కాకుండా వారి సహాయకులకు వచ్చిన వారికి ఈ భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పేషెంట్లకు ఆసుపత్రి వర్గాలే డాక్టర్ల సూచన మేరకే భోజనం కల్పిస్తున్నామన్నారు. పేషెంట్లకు తోడుగా వచ్చే కుటుంబ సభ్యులు ఆకలికి ఇబ్బంది పడకుండా భోజనం పెట్టి కడుపు నింపుతున్నామన్నారు. వీరితో పాటుగా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది కూడా భోజనం చేసి ఆకలిని తీర్చుకుంటూ అన్నదాత సుఖీభవాన్ని దీవిస్తున్నారన్నారు. 78వ రోజు మా దగ్గర ఈ అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్ ఎంబడి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ తోడుగా వచ్చే వాళ్ళ పేషెంట్ వాళ్ళ బంధువులకి వీళ్ళు అన్నం పెట్టడం ఒకటి స్వాగతించదగ్గ పరిణామము. ఎందుకంటే ఎప్పుడో పొద్దున వస్తారు పాపం హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ గురించి. అటువంటి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇది. ఈ మహాకార్యాన్ని రాష్ట్రంలోని కరీంనగర్లో ఆర్యవైశ్యులు మొదటగా ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీకారం చుట్టారు. రెండోది హుస్నాబాద్ ఆర్యవైశ్యులే. ఈ ట్రస్టులో కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే సభ్యత్వం ఉంటుందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పేపర్ ప్లేట్లు కాకుండా స్టీల్ ప్లేట్లోనే వినియోగిస్తున్నామని, సేవతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు వాడడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడుతున్నామన్నారు. పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా శుచి, శుభ్రత పాటిస్తున్నామని అన్నారు. ఆర్యవైశ్యుల సహకారంతో వారానికి 4 రోజులు మాత్రమే భోజనం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో నిధిని బట్టి నిరంతరం భోజన సౌకర్యం కల్పిస్తాం. ప్రస్తుతం 365 రోజులు అనుకున్నాం. ట్రస్టులో చేరేందుకు దాతలు ముందుకొస్తున్నారు. పేదలకు అన్నదానం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ చందా శ్రీనివాస్ అన్నారు. 14 నుంచి 18,000 మంది దాకా భోజనం పెట్టడం జరిగింది. ఇట్టి అన్నదాన ప్రసాదంలో సభ్యులున్న 175 మంది సభ్యులు కావడం జరిగింది. ఇది కేవలం ఆర్యవైశ్యులు మాత్రమే ఇలా సభ్యులుగా తీసుకోవడం జరిగింది. దాదాపుగా మా హుస్నాబాద్ పట్టణం నుంచి ఒక 75 మంది, నలుమూల నుంచి ఒక 100 మంది సభ్యులను కూడా తీసుకోవడం జరిగింది. దీనికి దాదాపుగా 365 మందిని సభ్యత్వం తీసుకుంటూ దీన్ని ప్రతిరోజు పెట్టడానికి కోసము మా సభ్యులందరి సహకారంతో, వాళ్ళందరి భాగస్వాములతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. అన్నదానం కన్నా మించినది లేదు. ఈ అన్నదానం చేసే కార్యక్రమము ప్రభుత్వ దవాఖానలో పెట్టడానికి కారణం ఏంటంటే, నిరుపేదలైన వాళ్ళు వస్తారు కాబట్టి వారికి చేదోడు వాదోడుగా మనకు బుక్కడి అన్నం పెడితే వాళ్ళు కడకల్లా ఉంటారు అంటారు కాబట్టి వాళ్ళ దీవెనలకు మనకి ఎప్పటికీ మనకు, మన కుటుంబ సభ్యులందరికీ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇలా ఇంకా కాని వారు కూడా మన మిత్రులను, శ్రేయభిలాషులను, చుట్టాలను కూడా చేయించాలని కోరుకుంటున్నాం. దీనికి సహకరించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ రమేష్ గారికి, మాకు 78 రోజులు కార్యక్రమాన్ని దిగ్విజయం నడుస్తుంది కాబట్టి వారు కూడా ఒకరోజు మా హాస్పిటల్కి వచ్చి సందర్శించి ఈ కార్యక్రమానికి తోడుండి